కాబట్టి ఎంత గొప్పదండి. ఎవరుంటారయ్యా ఈ పుష్కర సమయంలో ఈ జలాల్లో? నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం శశాంకరం. బ్రహ్మదేవుడి కమండలం నుంచి వచ్చిందిగా, బ్రహ్మకు అనుభూతి ఉంది. విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి వచ్చిందిగా గంగా, అది ఉంది. పోనీ శివుడి యొక్క జటాజూటం నుంచి వచ్చిందిగా, శివస్పర్శ ఉంది. బృహస్పతి స్పర్శ కూడా వచ్చింది. కాబట్టి ఇంతమంది మహాత్ములతోటి కూడినటువంటి ఈ గంగ చేయలేని పని ఏదయ్యా ఉంది? ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? ఏదీ లేదు. ఏమిటి ఈ గంగ యొక్క ప్రత్యేకత అంటే, ఒక సమయంలో ఒక మహానుభావుడు, ఒక మహర్షి, ఒక జ్ఞాని అలా కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అతను మెల్లిగా కళ్ళు తెరిచాడు. తెలిచేటప్పటికీ రాణీవాసపు స్త్రీలు అక్కడ స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళని చూశాడు. అతనికి అక్కడి నుంచి పిల్లులు, వృక్షాలు అన్నీ స్వర్గానికి వెళ్తున్నట్టు కనిపించినాయి. ఏమిట్రా ఈ స్నానం వీళ్ళు చేస్తుంటే పిల్లులు, తర్వాత వృక్షాలు స్వర్గానికి వెళ్ళటం అని ఒక్కసారి చూసి కళ్ళు మూసుకున్నాడు. ఆ స్త్రీలు, ఆ రాజస్త్రీలు, రాజవంశపు స్త్రీలు వాళ్ళ ఒంటికి పునుగు రాసుకున్నారట. ఏ పునుగు, ఏ పిల్లి యొక్క పునుగు వాడారో ఆ పిల్లులన్నీ స్వర్గానికి వెళ్ళిపోతున్నాయట. వాళ్ళు చందనం రాసుకొని స్నానం చేస్తున్నారు. ఏ ఏ చందనపు వృక్షాల నుంచి అరగదీసిన గంధం రాశారో ఆ వృక్షాలన్నీ కూడా అలా స్వర్గానికి వెళ్ళటం చూసి, ఆహా ఏమి ఇది, ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఏష ద్రవరూపేణ, ఇది ద్రవరూపంలో ఉన్నటువంటి అమృతము. గంగాంభో నాత్ర సంశయ, ఏ విధమైన అనుమానం ఈ విషయంలో అక్కర్లేదు. ఎంత గొప్పదయ్యా గంగా అంటే, ఇక్కడి నుంచి ఎవడైనా స్వర్గానికి వెళ్ళాలి, లేదు ఇక్కడి నుంచి నేను కాశీ వెళ్ళాలి, చూసుకుంటాను. రైలా, విమానమా, లేకపోతే బస్సా, కారా, ఇంకో రూపంలోనా, ఇంకొక వస్తువు ఏదైనా తీసుకోనా, ఎలా వెళ్తానో ఓ రూపంలో ఓ సాధనాన్ని పట్టుకొని వెళ్తాను. స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక ఉన్నవాడికి సాధనం ఏమిటయ్యా? ఏ టికెట్ తీసుకోవాలి, ఏ టికెట్ తీసుకుంటే వాడు స్వర్గానికి చేరతాడు అనే సందేహం వస్తే అక్కడే చెప్తాడు అదే ఋషి, స్వర్గారోహణ సోపాన. ఎవడైనా స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటే ఈ అమృత రూపంలో ఉన్నటువంటి ఈ ద్రవమే, ఈ కింద పారుతున్నటువంటి ద్రవమే, దీంట్లో ఒక్క మునక ఎవడైనా మునిగినంత మాత్రానే ఇదే నది మెట్ల కింద మారి వాడిని స్వర్గానికి తీసుకెళ్తుందండి. కాబట్టి గంగాంభో నాత్ర సంశయ, అందులో అస్తులు కలుపుతాం, ఏం కలిపినా సరే గంగ అంత విశేషంగా వెళ్తుంది. ఈ ప్రపంచంలో ఎప్పటికీ పాడవనటువంటి నీరు ఏదైనా ఓ నదికి ఉంది అంటే అది గంగా నది. తీసుకొని ఒక గాజు సీసాలో తెచ్చి పెట్టుకోండి, 6 నెలలు దాటిన తర్వాత ఇంకా ప్రకాశమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. అది గంగ యొక్క గొప్పతనం. గంగ తనని తాను శుద్ధి చేసుకుంటుంది. ఇదేం నేను మౌఖికంగా నా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నది కాదు, ఓరల్ డేటా. ఇది మనకి చక్కగా సైంటిఫిక్ డేటా, ఓరల్గా చెప్తున్నది కాదు. సైంటిఫిక్ రీసెర్చుల్లో అత్యంత తక్కువ సమయంలో తనని తాను శుద్ధి చేసుకునేటువంటి, సెల్ఫ్ ప్యూరిఫై చేసుకునేటువంటి వాటర్స్ ఏవి అంటే గ్యాంజెస్ వాటర్స్ అని డిక్లేర్ చేశారు. మన వాళ్ళు చేస్తే మనం నమ్మం, విదేశీయులు చేశారు. కాబట్టి ఆ గంగ యొక్క మాహాత్మ్యము ఇంత అంత అని చెప్పడం ఎవరితరం కాదు. అందుకనే ఎప్పుడు అసలు మామూలుగా ఇళ్లల్లో స్నానం చేసేటప్పుడే ఓ శ్లోకం చెప్పుకొని స్నానం చేయండి అయ్యా అంటారు. నందిని నలిని సీత మాలినీ చ మహాపగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి ఎత్ర 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 జలాశయే స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతకనాశిని. స్నానం చేసేటప్పుడు ఈ 12 పేర్లు చెప్పుకుంటే చాలట. ద్వాదశైతాని నామాని ఎత్ర ఎత్ర జలాశయ, ఎక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడ మీరు చెప్పుకోండి అయ్యా. గంగలో స్నానం చేసిన ఫలం వస్తుంది. ఇక గంగలోకే వెళ్ళి స్నానం చేస్తే, కాబట్టి విశేషమైనటువంటి గంగా పుష్కరాలు. ఒకవేళ ఎవరైనా పుష్కరానికి వెళ్ళలేకపోతే ఈ పుష్కరానికి వెళ్ళినటువంటి వాళ్ళు నీళ్లు తెచ్చిస్తే ఆ నీళ్ళని శంకరాచార్యులు వారు చెప్తారు, త్రిపుష్కర 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 అని 3 సార్లు గనక చల్లుకుంటే సమస్తమైనటువంటి పాపాలు పోయి పుష్కర స్నాన ఫలం వస్తుంది అని చెప్పారు. కాబట్టి అలాంటి గంగా స్నానాన్ని, గంగా పుష్కర స్నానాన్ని మనము ఇప్పుడు ఉండగా ఈ శోభకృత్నామ సంవత్సరంలో వచ్చింది. దీన్ని అందరము సద్వినియోగం చేసుకుందాం. ఎవరెవరికి అవకాశం ఉందో వాళ్ళు స్నానం చేద్దాము అని చెబుతూ, లేనటువంటి వాళ్ళు పుష్కర జలాలు ఎవరితోటైనా తెప్పించుకొని చల్లుకుందాం.
ఏదైనా గంగని తలుచుకుంటే చాలు. ఇంకా మీరేమి చేయక్కర్లా. ఒకవేళ గంగా పుష్కరాలు అక్కడ జరుగుతున్నా ఇంట్లో కూర్చొని వెళ్ళలేనటువంటి వాళ్ళు మనస్సును ఒక్కసారి పెట్టి గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా గంగా అని అంటే చాలు. గంగా గంగా అని 2 సార్లు అంటే ఏమవుతుందయ్యా, 100 యోజనాల దూరంలో ఉన్నవాడు కూడా తలుచుకున్నంత మాత్రాన తరించబడతాడు. కాబట్టి అలాంటి గంగా స్నానము చక్కగా అందరం చేద్దాం. అందుకోసం